బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఇల్లు, వారి అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక 70 ఐటీ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. గత 2 రోజులుగా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు మూడో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సమాచారం ఏమైనా తెలిసిందా? తాజా అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి? థ్యాంక్ యూ వెనెల. బీఆర్ఎస్ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్ల పైన వరుసగా మూడో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఐటీ సోదాలలో అంటే ఐటీ అధికారులు జరిపిన సోదాలలో భారీ ఎత్తున అవకతవకలు పాల్పడ్డారు. పన్ను చెల్లింపు విషయంలో అంటే చేసిన వ్యాపారాలు ఒక అయితే పన్ను చెల్లింపు అతి స్వల్పంగా ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించినటువంటి మరిన్ని ఆధారాల కోసము వాళ్ళు హోటల్స్ అంటే బయలుదేశకు సంబంధించిన కొన్ని హోటల్స్, రిసార్ట్స్ వీటికి సంబంధించితో పాటు మరి జనార్దన్కి సంబంధించినటువంటి కొన్ని వస్తు దుకాణాలు, మిగతా సంస్థల పైన వాళ్ళ నివాసాలు, మిగతా సంస్థల పైన అధికారులు సోదాలు జరుపుతా ఉన్నారు. ఈ సోదాలలో భారీ ఎత్తున అంటే తవ్విన కొద్దీ అక్రమాలు లభిస్తా ఉన్నాయి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పేసి అధికారులే చెప్తా ఉన్నారు. అది ఏ మేరకు వచ్చింది, ఎంత మేరకు వచ్చింది, ఎంతవరకు వీరు పన్ను ఎగ్గొట్టారు, ఎప్పటి నుంచి వీరు పన్ను చెల్లింపు విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు అన్న విషయాన్ని తేల్చడంలో ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కానీ కొద్ది రోజుల తర్వాత వీటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేస్తామని చెప్పేసి ఐటీ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు జరపడంతో బీఆర్ఎస్ మండిపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎంపీలను టార్గెట్ గా చేసుకొని దాడులు చేస్తా ఉంది. ఐటీ సంస్థ అంటే ఆదాయ పన్ను శాఖను ముసిగొల్పి నాయకుల్లో, బీఆర్ఎస్ నేతలు మనోస్థైర్యాన్ని దెబ్బతినే విధంగా అంటే ప్రజల్లో కూడా వీరి పట్ల కొంత అవినీతి పరుడైన ముద్ర వేసే విధంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవస్థని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మొన్నటి నుంచి కూడా జూబ్లీహిల్స్ మరి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా మోహరించి ఉన్నారు. వారిని పోలీసులు సంధానించి పంపించినప్పటికీ ఒక బ్యాచ్ వెళ్ళారని మరో బ్యాచ్ రావడంతో కొంత అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. మరి జనార్దన్ చుట్టూ బారికేళ్లు పెట్టినటువంటి పోలీసులు అక్కడికి ఎవరిని రాకుండా కాస్త అడ్డుకుంటా ఉన్నారు. అదేవిధంగా బయలుశేఖర రెడ్డి విషయంలో కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులు పోలీసులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్త అయితే తమ నేతల ఇళ్లపై ఐటీ అధికారులు దాడి జరపడం కేవలం కక్షపూరితమే కానీ వాళ్ళు ఎటువంటి అక్రమాలకు అవకాశం పాల్పడలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే ఐటీ సోదాలు అనేది ఎప్పుడు రాష్ట్రంలో ఐటీ సోదాలు జరిగినా సంచలనంగా మారుతుంది. అయితే కేంద్ర బిందువుగా బీఆర్ఎస్ నాయకులు ఉండడం, వారిని టార్గెట్ గా చేసుకొని అన్నట్లుగా ఐటీ అధికారులు సోదాలు జరపడం కొంత సంచలనంగా మారుతా ఉన్నారు. అయితే అధికారులు చెప్పే మాత్రం వేరే రకంగా ఉంది. తమకు అందరూ సమానమైన చట్టం ముందు గతంలో కూడా అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల మీద కానీ, బీజేపీకి సంబంధించిన నేతల మీద దేశవ్యాప్తంగా ఎన్నో పర్యాయాలు దాడులు జరపడం అది ఏముండదు. అదంతా రాజకీయ కోణంలో ఆలోచించేటువంటి వారి, కానీ అధికారులకు రాజకీయ కోణం అంటూ ఏం లేదు. కాబట్టి ఇక్కడ అక్రమాలు జరిగినాయి తమ దృష్టికి. అంటే పన్ను చెల్లింపు విషయంలో ఎవరు అక్రమాలు పాల్పడ్డారు, ఎవరు పన్ను చెల్లింపు విషయంలో కొంత గందరగోళానికి తెలియజేసే విధంగా లెక్కలు రాయడంలో కానీ, పన్ను చెల్లింపు విషయంలో అంటే చేసిన వ్యాపారం కంటే అత్యక్కువ పన్ను చెల్లించే విషయంలో వీళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆ విషయంలో మేము కొంచెం దాడులు చేసి వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకుంటా ఉన్నాం. తాజా జరిగిన దాడుల్లో మాత్రం అక్రమాలకి బయటకు వస్తా ఉన్నాయి. ఏ మేరకు వచ్చినా, ఎంత మేర పన్ను ఎక్కొచ్చారు, ఎంత మేర వ్యాపారం చేశారు అనే విషయం తీర్చాలంటే కొంత సమయం పడతా ఉందని చెప్తా ఉన్నాం. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పన్ను చెల్లింపు విషయంలో తాము పారదర్శకంగా ఉన్నామని, తమదంతా వైట్ మనీ అని చెప్తూనే ఒకవేళ పన్ను చెల్లించినట్టుగా అధికారులు గుర్తిస్తే దానికి కొంత పెనాల్టీ వేసే అవకాశం ఉంది. ఐటీ అధికారులు ఆదాయ పన్ను శాఖ చట్టంలో కొంత పెనాల్టీ వేసి మళ్ళీ ఆ పన్ను సంబంధిత వ్యక్తి నుంచి, వ్యాపారుల నుంచి రాబట్టేందుకు వీలు. అలా చేయకుండా ఏకంగా దాడులు చేసి భయప్రాంతం గురి చేసి కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి భయాందోళన గురి చేయడము, అంటే నేతల్లో మనోధైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నించడము, ఇదంతా కావాలని కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించడం అని ఇబ్బంది పాలు చేస్తా ఉన్నది. అయినప్పటికీ మేము దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటాము. ఐటీ అధికారుల సోదాలను సమర్థవంతంగా తిప్పికొడతాం. భవిష్యత్తులో ఐటీ విచారణలో కూడా తమకు ఎటువంటి సంబంధం లేవని స్పష్టత వస్తుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తున్న ఐటీ దాడులు ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మరోసారి వెలుగులోకి వచ్చి 3 రోజులుగా కొనసాగుతా ఉన్నాయి. అదే
ఐటీ అధికారులు ఎంతమంది స్వాధీనం చేసుకున్నారు, ఏమైనా స్వాధీనం, ఎప్పుడు వీటి సంబంధించి వివరాలు చెప్తారని త్వరలోనే మనకు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.